ప్రభుత్వం చేతిలో పావులుగా మారిన పోలీసులు 2 సంవత్సరాల నుంచి చాలా దారుణమైన పౌరుల నిర్బంధానికి, హింసకు, వాళ్ళ మీద కక్ష సాధించడానికి బరితెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు అని మీరు కాదు, హైకోర్టే చాలాసార్లు ఆశ్చర్యం, ఆగ్రహం, ఆవేదన, విస్మయం ఇవన్నీ వ్యక్తం చేసుకుంటూ వచ్చింది. తీరా ఇప్పుడు ఆ ఆ పోలీసుల హింస పతాక స్థాయికి చేరి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే తీవ్ర చర్చకు కారణమవుతూ ఉంది. సాయికృష్ణను పోలీసులే హత్య చేశారు అని. అండ్ ఇప్పుడు అదే పోలీసుల చుట్టూ తీవ్రమైనటువంటి ఆరోపణలు, అభియోగాలు. ఒకవైపు సాయికృష్ణ కేసు నడుస్తూ ఉంది, అందులో చాలా సంచలన పరిణామాలు జరగబోతున్నాయనిపిస్తుంది. అండ్ మరొక పక్క ఇప్పుడు సాయికృష్ణ కేసులో ఏ సిఐ అయితే కీలకంగా ఉన్నారో, ఏ వ్యవస్థ, ఏ పోలీసులు కీలకంగా ఉన్నారో, అదే సిఐ అదే పోలీస్ స్టేషన్ చుట్టూ మళ్ళీ అటు క్రాంతి కుమార్, దళిత సమాజ వర్గానికి చెందిన వ్యక్తి క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకొని, అది కూడా ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఏదైతే ఉందో అది చాలా సంచలనంగా మారింది. ఇప్పుడు దాని మీద కూడా కొన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకునే వీడియోలు ఏమన్నారు, ఆ సిఐ పేరు చెప్పారు, పోలీసులు నన్ను హింసిస్తున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి సిఐ పేరు చెప్పి మరీ ఆత్మహత్య చేసుకున్నాను. నిజంగా అది ఒక మరణ వాంగ్మూలమే. దాని చుట్టూ కూడా ఖచ్చితంగా విచారణ జరగాలి, అసలు ఏం జరిగింది క్రాంతి కుమార్ ఎపిసోడ్ చుట్టూ అని. సరే, ఇప్పుడు సాయికృష్ణ కేసులో ఆయన హత్య గావింపబడ్డాడు, ఆ కేసులో విచారణ జరుగుతూ ఉంది. సో క్రాంతి కుమార్ కేసులో కూడా ఖచ్చితంగా విచారణ జరగాలి అనే డిమాండ్లు ఈ మేరకు దళిత సంఘాలు రోడ్లు ఎక్కుతూ ఉన్నాయి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెడుతూ ఉన్నారు. మరికొన్ని కీలక పరిణామాలు అయితే ఖచ్చితంగా జరగబోతూ ఉన్నాయి. హైకోర్టులో కూడా దీని మీద పిటిషన్లు దాఖలై విచారణ కోరబోతూ ఉన్నారు కొందరు వ్యక్తులు. సో ఈ పిటిషన్ను క్రాంతి కుమార్ వాళ్ళ తండ్రి గారు వేస్తారా, లేకుంటే దళిత ఆర్గనైజేషన్స్ వేస్తాయా, మరికొందరు ఏవైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద వేస్తారా తెలియదు. బట్ వెరీ సూన్ హైకోర్టులో అయితే ఈ కేసు విచారణను కూడా స్వతంత్ర సంస్థతో జరిపించాలని చెప్పి అయితే పిటిషన్లు దాఖలవ్వబోతున్నాయి. నిన్న కూడా విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. దళిత సంఘాలు క్రాంతి కుమార్ ఆత్మహత్య మీద ప్రభుత్వం సీరియస్గా స్పందించడం లేదు, కులానికి న్యాయం ఉంటుందా అని చెప్పి కూడా వాళ్ళు నేరుగానే అడుగుతూ ఉన్నారు. అండ్ క్రాంతి కుమార్ వాళ్ళ నాన్న పేరుపోగు వెంకటేశ్వర్లు అయితే ఎంఆర్పిఎస్ అధ్యక్షుడట. నేను ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా ఎంతోమందికి న్యాయం కోసం ఫైట్ చేశాను, అటువంటిది నా కొడుకు జరిగిన అన్యాయం మీద నేను ఎందుకు అమ్ముడు పోతాను, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని చెప్పి నేను నా కొడుకు ఊరు వాడ డప్పు కొడుతూ తిరిగామంటే ఊరు వాడ తిరిగినాం వాళ్ళ అధికారంలోకి తీసుకురావాలని. మేము కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకేంత అన్యాయం జరిగిందంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎట్లుంటుంది అని చెబుతూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇన్ఫార్మర్గా మారమని చెప్పి క్రాంతి కుమార్ని వాళ్ళు తీవ్రంగా కొట్టి హింసించారు. గంజాయి అమ్మాలి అని చెప్పి కూడా క్రాంతి కుమార్ను వాళ్ళు హింసించారని ఆయన చేసిన ఆరోపణలు. సరే, రీజన్ ఏదైతే కానివ్వండి, కానీ పోలీసుల పేరు చెప్పి మరీ క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం మరణ వాంగ్మూలమే. దీని మీద విచారణ కోరడం అన్నది చాలా సమ్మతమైన విషయమే.